పాస్తా అండ్ బ్రోకలీ ఇలా ఉడకపెట్టుకోవాలి. ఆ వైట్ క్రీమ్ కోసం క్యాలీఫ్లవరు, జీడిపప్పు ఉడకపెట్టుకోవాలి. యాక్చువల్లీ బ్రోకలీ స్టెమ్స్ కూడా ఈ పేస్ట్కి వేసేసుకోవచ్చు. క్రీమ్ కోసం 2 వెల్లుల్లి రెబ్బలు, పన్నీరు, ఈ స్టెమ్ ఉడకబెట్టుకున్నది, ఇవి క్యాలీఫ్లవరు, జీడిపప్పు, కొంచెం సాల్ట్, జస్ట్ ఒక 4 మిరియాలు, కొంచెం నిమ్మరసం, ఒక హాఫ్ చెక్క. కన్సిస్టెన్సీ అయితే పేస్ట్ చాలా బాగా వస్తుంది. క్యాబేజీ ఉడకబెట్టేటప్పుడు కొంచెం స్మెల్ వస్తుంది, కానీ అది పేస్ట్ చేశాక పాస్తా చేసుకునేటప్పుడు అసలు కొంచెం కూడా స్మెల్ రాదు. ఫైన్ గ్రైండ్ ఇలా అయిపోతుంది, చక్కగా థిక్గా ఉంటుంది. ఇందులో ఏం ఆయిల్ కానీ అన్హెల్దీ ఏం లేదు. యాక్చువల్లీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బాండీలో జస్ట్ ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసాను, కొంచెం వెల్లుల్లి రెమ్మలు వేస్తా, కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసా, కొంచెం ఆరియోనో ఫ్లేక్స్ వేస్తాం ఫ్లేవర్ కోసం. ఇప్పుడు జస్ట్ మనం ఉడకబెట్టుకున్న ఈ వెజిటబుల్స్ అన్నీ ఇందులో వేసుకొని మిక్స్ చేసేయాలి. ఇవి వేసుకున్న తర్వాత ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదు, ఇవి ఆల్రెడీ కుక్డ్ వెజిటబుల్స్. ఇది హోల్ వీట్ పాస్తా. సో జస్ట్ మిక్స్ చేసుకొని ఆ క్రీమ్ వేసుకొని కలిపేసుకుంటున్నాను. కొంచెం వాటర్ కూడా కలుపుకోవచ్చు, ఇందులో జీడిపప్పులు ఉంటాయి కాబట్టి మళ్ళీ చక్కగా పేస్ట్ అయిపోతుంది. అంటే ఆ థిక్నెస్ అసలు పోదు, వేడి ఆరిపోయిన థిక్నెస్ అలాగే ఉంటుంది. సో దియాకి ఆ క్రీమ్ అంటే చాలా ఇష్టం. ఇది ఫైనల్ టెక్స్చర్.